ధ్యానించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములకు వస్తుండగా ఎన్నిక లేని వాణ్ణి నీ దైవదాసుడిగా నిలబడుండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. పిల్లరా, మరి పరిశుద్ధుని యోహాను పిల్లరా, మరి ఇక్కడ పత్రిక రాస్తున్నప్పుడు పిల్లరా, మరి ఈ మొదటి పత్రికలో 5 అధ్యాయాలు ఉన్నాయి. చాలా విషయాలు పొందుపరుస్తాడు. మొట్టమొదటి అధ్యాయంలో చూసినప్పుడు దేవుడు ఎలాగో వెలుగై ఉన్నాడని, మరి వెలుగు సంబంధికులు మరి దేవుని వెలుగులో జీవించాలని, చీకటి ఎంత మాత్రం ఉండకూడదని అంటాడు. అంతేకాకుండా ఎప్పుడైతే మనము వెలుగును అనుసరిస్తే నడుస్తామో యేసు రక్తము ప్రతి పాపము నుంచి మన పవిత్రులుగా చేస్తారంటారు. 2వ అధ్యాయంలో ఇంకా కొన్ని విషయాలు రాస్తున్నాడు. చాలా చిన్న పత్రిక అయినా చాలా విషయాలు రాస్తాడు. మరి దేవుని వాక్య భావంలో చూసినప్పుడు మరి ఆ తర్వాత దేవుని పిల్లలుగా ఎలా జీవించాలి, లోకమును మరి ప్రేమించకుండా జీవించాలి, లోకంలో మరి దేవుని సొత్తుగా ఈ లోకంలో జీవించాలన్న విషయాలు రాస్తాడు. ఈ 4వ అధ్యాయంలోకి వస్తున్న పేరు మరి ఇక్కడ మరి 7వ వచనంలోంచి కింది భాగం వరకు కూడా మరి అందులోనే ఉంచాను పిల్లలు. నేను అక్కడ ఎక్కడ లేకుండా పిల్లలు, మరి మనం ఉన్న టైంలో పిల్లలు మరి 7వ వచనం నుంచి చివరి భాగం వరకు చూసినప్పుడు ఇక్కడ ప్రేమను గురించి రాస్తుంటాడు యోహాన్. ఈ టాక్స్ అబౌట్ ది లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమను గురించి రాస్తాడు. విశ్వాసి ప్రేమ ఎలా ఉండాలన్న విషయాలు రాస్తుంటాడు. మరి వాక్యమాలలో చూసినప్పుడు ఎందుకు ప్రేమను గురించి అంత స్ట్రెస్ చేసి మరి యోహాను రాస్తున్నాడని గమనిస్తే కనుక ఒక మాటలో ఈ అధ్యాయం అంతట్లో మరి ఈ యొక్క అధ్యాయాన్ని కనుక డిఫైన్ చేయాలి, ఈ అధ్యాయం గురించి ఏం రాయాలంటే ఒక వచనంలో చెప్పాలంటే దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. దేవుని యొక్క స్వరూపంని గురించి మాట్లాడదు. గాడ్ ఈజ్ నథింగ్ బట్ లవ్. దేవుణ్ణి చూడాలి, దేవుని ఒక్క మాటలో దేవుని డిస్క్రైబ్ చేయాలి, ఈ అధ్యాయాన్ని డిస్క్రైబ్ చేయాలి. సేస్ గాడ్ ఈజ్ లవ్. సో వండర్ఫుల్ వర్డ్. నిజంగా ఐ లవ్ దిస్ వర్డ్. నిజంగా ఆ వచనంలో నిజంగా దేవుని యొక్క గుణగణ లక్షణాలన్నీ పిల్లలు నిజంగానే ఎవ్రీథింగ్ ఆ ప్రేమలో ఆయన అన్నీ ఉన్నాడు. ఆయన ఈరేగా ఉన్నాడు, సమకూర్చేవాడుగా ఉన్నాడు, ఆయన రక్షించేవాడు రక్షకుడిగా ఉన్నాడు, ఆయన ప్రాణం పెట్టేవాడుగా ఉన్నాడు. ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఇన్ ది లవ్. ప్రేమ ఉంటే అన్నీ ఉన్నట్టే. అందుకే దేవుణ్ణి ఇక్కడ చక్కగా డిఫైన్ చేస్తాడు. నిజంగా బహుశా ఎవరు రాయనంతగా అందంగా రాస్తాడు. నిజంగా ఏంటంటే గాడ్ ఈజ్ నథింగ్ బట్ లవ్. వన్ వర్డ్లో ఇఫ్ యూ క్యాన్ డిస్క్రైబ్ యువర్ గాడ్ ఈజ్ మై గాడ్ ఈజ్ లవ్ అంటాడు. అంతేకాకుండా దేవుణ్ణి ప్రేమించే వారి గురించి రాస్తున్నప్పుడు ఈ అధ్యాయంలో చాలా ఇంట్రెస్టింగ్ ఏం రాస్తాడంటే ఎవడైతే ప్రేమలో నిలుచుంటాడో వాడు దేవుల్లో నిలుచుంటాడంట. హల్లెలూయా. ఎవడు ప్రేమలో కనుక నిలిచి లేడో వాడు దేవుల్లో లేనంట. ఎంత నటించు, ఎంత యాక్టింగ్ చేయి, యూ మైట్ యాక్ట్. ఒకవేళ నువ్వు ఆస్కార్ అవడొచ్చి యాక్టింగ్ చేసినా కూడా ఇఫ్ యూ డోంట్ స్టే ఇన్ ది లవ్, ఆ ప్రేమలో కనుక నువ్వు లేకపోతే నువ్వు వేస్ట్ మనిషివి. పాలు కూడా కొరింథీ సంఘంలో రాస్తున్నాడు, ఒకవేళ కనుక నేను ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అంటాడు. లవ్ నిజంగా క్రిస్టియానిటీ, క్రైస్తవత్వం కూడా అంతా కూడా ప్రేమ మీద ఆధారపడి ఉంది. అందుకే దేవుడు కూడా యేసు ప్రభుని ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రశ్న అడిగినప్పుడు ఆజ్ఞలన్నింటిలో గొప్పది ఏదంటే దేవుని ప్రేమించమన్నాడు. 2వ ఆజ్ఞ కూడా ఇటువంటిదే, నిన్ను వలె నీ పొరుగు వాన్ని ప్రేమించమన్నాడు. బికాస్ నిజంగా అంతే కూడా ప్రభు చక్కగా దాన్ని రెండింటినీ కలుపుతుంటాడు. ఈ 2 ఆజ్ఞల మీద ధర్మశాస్త్రం అంతా నిలిచిందంటాడు. ఎంటైర్ లా హ్యాంగ్స్ ఆన్ దీస్ 2 కమాండ్మెంట్స్, లవింగ్ గాడ్ అండ్ లవింగ్ నేబర్ అనే విషయం. కానీ ఈ వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ కొన్ని మాటలు మనం చూద్దాం. 19 నుంచి 21 వరకు చూస్తుంటే కనుక ఇక్కడ ఒకటి దేవుడిని ఎందుకు ప్రేమించాలనే విషయాన్ని 19వ వచనంలో ఆయన మనకు తెలియచేస్తాడు. 20వ వచనంలో ఆయన చెప్తున్నాడు సహోదరుని ప్రేమించాలి. రీజన్ టు లవ్ యువర్ నేబర్ అంటాడు. ఎందుకు నీ యొక్క సహోదరుని ఎందుకు ప్రేమించాలనే కారణం చెప్తాడు. ఆ తర్వాత 21వ వచనములో చూసినప్పుడు గాడ్ మేడ్ ఎ కమాండ్.
దేవుడు అది ఆజ్ఞగా చెప్తున్నాడు ఇక్కడ. మరి యోహాన్ రాస్తున్నప్పుడు ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆజ్ఞ ఉంది నీ సహోదరుని ప్రేమించాలన్న విషయంలో. దేవుని వాక్యభావంలో మొట్టమొదటిగా లెట్ us see, ఒక్కోసారి చూద్దాం, 19వ వచనం చూద్దాం. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఏమంటాడు? ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాం. చాలాసార్లు మనం అంటాం దేవుని చాలా ప్రేమిస్తున్నామండి, దేవుని కొరకు చాలా చేస్తున్నామండి, దేవుని కొరకు అది చేస్తామండి, దేవుని కొరకు ఇది చేస్తామండి అని ఏదో చెప్తుంటాం. ఆశించినప్పుడల్లా మనం ఏదో దేవుని మీద ఫేవర్ చేసినట్టుగా చెప్తాం. కానీ మొదట ఇక్కడ యోహాను ఒక క్లారిటీ ఇస్తున్నాడు విశ్వాసంతో మాట్లాడుతున్నప్పుడు. యు లవ్ గాడ్ బికాస్ హీ లవ్ యు ఫస్ట్. యోహాను మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ అంటాడు, నువ్వు ప్రేమించడంలో దాంట్లో అంత గొప్పతనం ఎందుకు లేదు, కానీ ఈ ప్రేమ యొక్క ప్రారంభము దేవుని నుంచే వచ్చింది. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ గాడ్, నాట్ ఫ్రమ్ యూ. చాలాసార్లు అనుకోవచ్చు నేను ప్రేమించాను, నేను ప్రేమిస్తున్నది. నువ్వు ప్రేమిస్తున్నావు అనేది మంచిది, దేవుని ప్రేమించాలి, దేవుని ప్రేమించమని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి దేవుని ప్రేమించాలి. కానీ ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఇక్కడ యోహాను ఒక క్లారిటీ ఇస్తున్నాడు. బిఫోర్ యూ లవ్డ్ హిమ్, గాడ్ లవ్డ్ యూ. దేవుడే మొదట ప్రారంభించాడు, ఆయన నిన్ను మొదట ప్రేమించాడు కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావు. ఇట్స్ ఎ కంటిన్యూషన్. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించకపోయినంటే, ఆయన ప్రేమించకపోతే, ఆయన ప్రేమ నీలో లేకపోతే ఆయన ప్రేమించేవాళ్ళు కాదు. కాబట్టి ఆయన ప్రేమను ఆయన నీలో పెట్టాడు కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావు. బికాజ్ హీ లవ్ యు ఫస్ట్. రోమ పత్రికలోకి వెళ్తే కంటే చక్కని మాట అంటాడు. ఇప్పుడు నిజం కొన్నిసార్లు ఆ మాట టచ్ అయినప్పుడు 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. చాలా వండర్ఫుల్ మాట అక్కడ ఉన్నది. యోహాను రాస్తున్నాడు ఇక్కడ, పరిశుద్ధ పౌలు రోమా సంఘానికి రాస్తున్నాడు. 5వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూసుకుందాం పిల్లలు. ఏమంటుంది చూద్దాం, అక్కడ చూద్దాం పిల్లలు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంటారా, దేవుడు తన ప్రేమను మన పట్ల చూపిస్తున్నాడు. గాడ్ ఈజ్ షోయింగ్ హిస్ లవ్ టువర్డ్స్ us. దేవుడు తన ప్రేమను మనల్ని చూపిస్తున్నప్పుడు ఆ స్థితిగతులు ఎట్లనగా అంటే, ఇంకా మనము పాప దశలో ఉన్నప్పుడే, ఇంకా దేవునికి దూరమైన స్థితిలో ఉన్నప్పుడే, కింద దేవునికి శత్రువులమై ఉండగా, ఈవెన్ వైల్ వి వేర్ ఎనిమీస్ టు గాడ్, God's love is such a wonderful that he loved us when we were in this enemy status. ఆ యొక్క శత్రు దశలో ఉన్నప్పుడు ఆయన మనం ప్రేమిస్తున్నాడు. ఒకవేళ ఆయన ప్రేమను గురించి వర్ణిస్తే ఎలా ప్రేమిస్తున్నాడు, ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు, ఎలా ప్రేమిస్తున్నాడు అంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమిస్తున్నాడు అంటాడు. హల్లెలూయా. ఎన్నిసార్లు అనిపిస్తుంది పిల్లలు దేవుని వాక్య భావన. God started his love when we don't deserve it. మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు, మనం మంచిగా అయినప్పుడు చాలాసార్లు అనుకుంటాడు దేవుడు నన్ను ప్రేమిస్తాడు, దేవుడు వాక్యం చెప్తున్నారు, దేవుడు వాక్యం చాలాసార్లు చాలామంది యేసుని అంగీకరించలేకపోతారు. ఎందుకంటే పిల్లరా, బికాస్ ఆఫ్ దర్ సిన్ఫుల్ నేచర్. పాప స్థితిలో ఉన్నప్పుడు దేవుని ప్రేమిస్తున్నామా, దేవునితో ఉంటున్నామా, దేవునితో అంటే పిల్లలు మాట్లాడుతుంటాడు, నేను పాప స్థితిలో ఉన్నాను కాబట్టి ఐ కెనాట్ లవ్ గాడ్. But scripture said God loves you when you are in a sinner status. నువ్వు పాప దశలో ఉన్నప్పుడు దేవుడు నేను తక్కువ ప్రేమించలేదు, అంతే ప్రేమిస్తున్నాడు అంటాడు కదా. ఆయన ప్రేమ ప్రారంభించినప్పుడు తన సొంత ప్రేమను ఎప్పుడు వెల్లడిపరుస్తున్నాడు? ఎప్పుడైతే మనం పాపులుగా ఉన్నప్పుడే, ఎప్పుడైతే ఆయన అంగీకరించలేదో, ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించలేదో, విశ్వాసము ద్వారా యేసు బిడ్డలు కాలేదో, యేసుని అంగీకరించకుండా ఆ రక్తం ద్వారా కడుక్కోలేదో, ఇంకా పాపములో చెడిపోయి పడిపోయి ఆ మరణం వైపు నడుస్తున్న స్థితిలోనే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకంటే నీవు నేను ఆ పాప స్థితిలో నుంచి పరిశుద్ధ స్థితిలోకి రావాలని ప్రేమించాడు. That is what God doing. ఈరోజు అందుకే పిల్లలు ఎవరైనా కూడా యేసయ్యను అంగీకరించకపోవడానికి కారణము వాళ్ళు నా పాపం అని చెప్తే
నా పాపం వల్ల నేను దేవుని అంగీకరించలేనంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు బాబు, బికాజ్ యూ లవ్ ది ప్లెజర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్పాలి. చాలాసార్లు ఈజీగా అంటారు, నాకంతా ఇది అనిపించదు, నన్ను దేవుడు అంగీకరిస్తాడు ఈజీగా. ఎందుకంటే వాడికి ఎందుకు లోకం అంటే ఆ లోకముతో ప్రేమ ఉంది, లోకంతో బాంధం, దాన్ని విడిచిపెట్టలేక ఏదో కారణాలు చెప్తుంటారు. గాడ్ సేస్ ఐ స్టిల్ లవ్ యూ. నువ్వే స్థితిలో ఉన్నావు అన్నది కాదు. గాడ్ సేస్ ఐ స్టిల్ లవ్ యూ. నేను ఇంకా ప్రేమిస్తాను నువ్వు ఆ స్థితిలో ఉండగానే. పౌలు అంటాడు, ఒకవేళ పాపుల యొక్క లిస్ట్ రాస్తే ఐఎమ్ ది ఫస్ట్ అంటాడు, ప్రధానుడను అంటాడు. ఎందుకంటే దేవుని సంఘాన్ని హింసించిన వాడు నేను కాదా అంటాడు. అందరేమో దేవుని వ్యతిరేకంగా ఉన్నాడు, మొత్తం సంఘాన్ని హింసించిన వాడు అంత భయంకరమే. నన్ను ప్రేమించిన వాడు నిజంగా గొప్పవాడు అంటాడు. కొన్నిసార్లు నిజంగా అనిపిస్తుంది, పాల్ స్టేట్మెంట్ అంటే నాకంటే ఇంకొకడు ఉంటాడు, నన్ను అలాంటి వాడిని ప్రేమించినప్పుడు యువర్ సిన్ ఈజ్ నథింగ్ టు గాడ్. నువ్వేదనుకుంటున్నావు, ఏ పాపం అయితే నువ్వు గొప్పది అనుకున్నావు, నథింగ్. అందుకే యేసు రక్తం పాపను కొడగను అన్నాడు. ఏమంటాడు? ప్రతి అంటాడు, ప్రతి. He says every sin will be washed in the blood of Jesus Christ. యేసు రక్తంలో ప్రతి పాపము కడగబడను. ఆయన క్షమించలేని పాపం భూమి మీద ఏది లేదు. He can forgive all sins. దేవుని వాక్యం ఈరోజు నీతో మాతో. అందుకే యోహాను ఒక క్లారిటీ ఇస్తున్నాడు. నీ సహోదర ప్రేమలోకి వెళ్ళే ముందు దేవుడు మాట చెప్తున్న మాట ఏంటంటే, మొదట నేను నిన్ను ప్రేమించాను అంటున్నాడు. ఆ తర్వాత ఏమంటాడమ్మా? ఫాస్ట్ 19 వచ్చి మళ్ళీ చూద్దాం. ఎవడైనాను 19 వచ్చి మన వాక్య భాగం. ఆయన మనల్ని మొదట ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాం అంటాడు. మనం ప్రేమిస్తున్నాం, కరెక్టే. కరెక్టుడు మొదట ఆయన ప్రేమించాడు కాబట్టి మనము ప్రేమిస్తున్నాం. నిజంగా మనం ప్రేమిస్తున్నాం ఆ దేవుణ్ణి. ఎంతమంది ప్రేమిస్తున్నారమ్మా? హల్లెలూయా. అందరూ ప్రేమిస్తున్నారు. దేవునికి స్తోత్రం. నిజంగా అందరము ప్రేమిస్తున్నాం. మేబీ కొంచెం ఎక్కువ తక్కువ తెలియదు కానీ, బట్ వి ఆల్ లవ్ గాడ్. ఈరోజు దేవుడు నిజంగా వారికి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. దేవుడు ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారికి దేవుడు ఆజ్ఞిస్తుంది ఏంటంటే, దే మస్ట్ లవ్ దే బ్రదర్. ఒకసారి మనం ఎంత ప్రేమిస్తున్నాం ఒకసారి చూసుకుందాం దేవుణ్ణి. హౌ మచ్ వి లవ్ గాడ్ ఒకసారి చెక్ చేసుకుందాం. నిజంగా దేవుని వాక్య భాగంలో చూసినప్పుడురా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదనడానికి పిల్లరా, దేవుడు నాకు ఈరోజు 3 కొలతలు ఇచ్చాడు. ఐల్ గివ్ యూ దట్. ఇంకా చాలా ఉండొచ్చు కానీ దేవుడు నాకు ఇచ్చిన 3 చెప్తాను. మొట్టమొదటిగా చూసినప్పుడు మార్కు సువార్తలోకి వెళ్తాం. మార్కు సువార్తలోకి వెళ్తే అక్కడ 13-14 వచనాల్లో చూసినప్పుడు దేవుడికి ప్రేమకు అక్కడ సంబంధాన్ని చెప్తాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13-14 వచనాల్లో చూద్దాం. అక్కడ ప్రేమ కనబడుతుంది, మనము చేయవలసింది ఇక్కడ కనబడుతుంది. పిల్లలు చూద్దాం. పిల్లలు దేవుని ఎంత నిజంగా ఎంత ప్రేమిస్తున్నది గమనిద్దాం. ఒకసారి చూద్దాం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వాళ్ళను ఆయన తను ప్రేమించేవారు, ఈ కాల్ దెమ్ దోస్ హూ లవ్ హిమ్ అంటాడు. ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నాడో వారిని ఆయన పిలుచుకున్నాడంట. కింద 14వ వచనంలోకి వద్దాం. ఏమంటాడమ్మా? వారు తనతో కూడా ఉండునట్లు. చాలమ్మా అంతే ఆపుకుందాం. దేవుడు ఆయన ప్రేమించిన వారిని ఆయన యొద్దకు పిలుచుకుంటున్నాడు. బికాస్ హీ లవ్ దెమ్ అండ్ దే లవ్ హిమ్, దే వెంట్ టు హిమ్. యేసు ప్రభు వాళ్ళు ప్రేమించాడు, వాళ్ళు పిలుచుకున్నాడు, వారు ఆయన దగ్గరికి వచ్చాడు. ఈరోజు నీవు నేను కూడా ఊరికినే రాలేదు. దేవుడు మనల్ని ప్రేమించి పిలుచుకున్నాడు కాబట్టి మనం ఆయన యొద్దకు వచ్చిన్నాము. దేవుడు అంటున్నాడు, ఇఫ్ యు లవ్ మీ యు హ్యావ్ టు లివ్ విత్ మీ. ఈరోజు ఎంతమంది ఎప్పుడారా? హౌ మెనీ ఆఫ్ us హ్యావింగ్ ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో సహవాసము, దేవునితో జీవిస్తున్నాం. ఈరోజు నిజంగా ఈరోజు ఎలాంటి సిచ్యువేషన్లో వచ్చేస్తున్నామంటే వీ డోంట్ హ్యావ్ టైం. 24 గంటలు చనిపోయిన దినాల్లోకి వచ్చేస్తాం కదమ్మా. నో టైం, నో టైం, నో టైం. ఇఫ్ యు లవ్ గాడ్ యూ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ గాడ్.
నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే దేవునితో ఉంచున్నావు. ఆ దేవునితో ఎంతసేపు, ఈరోజు శుక్రవారం ఎంతసేపు, గంట సేపు అయినా గడిపిన ఎవరు ఉన్నారు? ఎంతమంది దేవుని ఒక గంట సేపు దేవునికి? How many of you given you 1 hour of your time? దినంలో ఒక రోజులో దేవునితో నిజంగా పిల్లలు వీ డోంట్ హ్యావ్ టైం ఈరోజు. అందుకే ఈరోజు ఏమైపోయిందంటే పిల్లలు, సాతానుడు ఒక వాస్తవం ఏంటంటే పిల్లలు, మనకు సమయం లేకుండా చేయడం. వీ డోంట్ హ్యావ్ టైం. స్పిరిచువల్గా మనం ఈరోజు సహవాసంలో ఉండడానికి సమయం లేని స్థితిలో ఉన్నాం. కీర్తనకారుడు అందుకే ఆత్మలో చూసి ఎప్పుడూ రాశాడు, మీరు ఎక్కువనే లేచి చాలా రాత్రి రచన పండుకుంటూ మీ కష్టార్జితమైన ఆహారము తినుచుండ వ్యర్థము తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచుండని అంటాడు. ఇవన్నీ మనకు తెలియదు కానీ ఇవన్నీ తెలుసు. అయినా కూడా స్టిల్ వి వర్క్ హార్డ్, వి విల్ వర్క్ హార్డ్ టు ఎర్న్ లిటిల్ మోర్. ఓకే, మంచిది, కష్టపడడం మంచిదే, ఎక్కువ సంపాదించడం మంచిదే, కానీ వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్? దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట అంటే, నువ్వు దేవునితో సమయము గడుపుతున్నావా? యూ హ్యావ్ టైమ్ టు లవ్ గాడ్, టు లివ్ విత్ గాడ్. మనమంతా కూడా మార్త లెక్క అయిపోతున్నాం. యేసుప్రభు ఇంటికి, మార్త ఇంటికి యేసుప్రభు వచ్చాడంట కదమ్మా. మార్త ఇంటికి వచ్చాడు, యేసుప్రభుతో శిష్యులు వచ్చాడు. మార్త చాలా బిజీగా ఉంది యేసుప్రభుకు భోజనం సిద్ధపరచడంలో. షీ వాస్ బిజీ ఇన్ డూయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వర్క్. చాలా చేయడంలో బిజీగా ఉంది. కానీ మరియ యేసుప్రభు పాదాల దగ్గర ఉండి ప్రభుతో సమయాన్ని స్పెండ్ చేస్తున్నట్టు. చాలాసార్లు మార్త వచ్చి అడుగుతుందంట ప్రభుతో, ప్రభు నీకు చింత లేదా అని అడుగుతుందంట. ప్రభా నీకు చింత లేదా? నేను అనేకమైన విషయాల్లో ఇబ్బంది పడుతుండే, నీకు చింత లేదా ప్రభు అంటే నా చింత అంతా కూడా ఈరోజు ఎవరైతే కూడా చింతపడుతున్నారో, ఎవరికైతే టైం లేదో, దోస్ హూ డోంట్ హ్యావ్ టైం టు స్పెండ్ విత్ గాడ్, దేవుడు వారితో మాట్లాడారు. ఇఫ్ యు లవ్ మీ యు విల్ లివ్ విత్ మీ. ఈరోజు నిజంగా చాలా వస్తారు ఎంతసేపు చాలా అనిపిస్తుంది నిజం. కొన్నిసార్లు మన షెడ్యూల్ ఎంత బిజీ అయిపోయింది. వీ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ గాడ్. వీ సే దట్ గాడ్ విల్ లవ్ యూ, బట్ వీ డోంట్ హ్యావ్ టైమ్. అలానే మీరు సమయం లేదని దేవుని ప్రేమిస్తలేదు అంటలేదు, కానీ దేవుడు ఈరోజు అడుగుతున్నా మరి దేవుడు అంటున్నాడు, ఆయన తనకిష్టమైన వారిలో. ఈరోజు మనం ఇష్టం కాబట్టి దేవుడు మనందరినీ పిలుచుకుని ఆయన సన్నిధిలో ఉన్నాడు. యేసు రక్తంలో ముద్రించుకుని ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తులుగా ముద్రించుకున్నాడు. అంటుండు, బిడ్డ నువ్వు ఏం చేస్తావో తెలియదు కానీ ఆ రోజు మరి ఏ రీతిగా అయితే యేసు ప్రభు బోధలతో ఆయనతో సహవాసం చేస్తూ ఈరోజు నువ్వు సహవాసం చేయగలిగితే యు లవ్ హిమ్ లైక్ ఎనీథింగ్. ఇఫ్ యు లవ్ హిమ్ యు హ్యావ్ టు లివ్ విత్ హిమ్. నేను యేసయ్యతో నాకు సమయం లేదు కానీ నేను ప్రేమిస్తున్నానని చెప్తే మనం మోసపుచ్చుకునేటప్పుడు అట్లీస్ట్ సమ్ టైం, టేక్ సమ్ టైం. చాలాసార్లు అంటారు అందరికి 24 గంటలే ఉంటుంది. ఓ సినిమాలో చూస్తాను నేను, ఒక పిక్చర్లో ఓ హీరో అంటాడు, నీకు టైం ఉంటుందా అంటే ఎవరికి టైం ఉండదు, అందరికి 24 గంటలే ఉంటుంది, వక్త్ రాయతానే నీ కాలనా పడతాయి అంటాడు. ఎవరికి సమయం ఉండదమ్మా. దేవుడికి నువ్వు సమయం ఇవ్వాలంటే దేవుడు నీకు రేపు పొద్దున్న 25 గంటలు ఇవ్వడు. యూ హ్యావ్ టు టేక్ అవుట్ ఫ్రమ్ దిస్ 24 hours. 24 గంటల్లోనే నీ నిద్ర సాక్రిఫైస్ చేస్తావో, నీ ఆహారం సాక్రిఫైస్ చేస్తావో, నీ పని సాక్రిఫైస్ చేస్తావో, నువ్వు ఏది సాక్రిఫైస్ చేస్తావు, హౌ మచ్ టైమ్ యూ గివ్ టు యువర్ గాడ్. నువ్వు దేవునితో ఉండడానికి ఇష్టపడతావో అది నీ ప్రేమకు కొలతై ఉంది. ఇఫ్ యు లవ్ హిమ్ యూ విల్ లివ్ విత్ హిమ్. నీకు నచ్చినా నచ్చకున్నా సత్యం ఇదే. నీకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చకపోవచ్చు, కొన్నిసార్లు నాకు కూడా నచ్చని ఉంటాయి. బట్ ఈరోజు మనము ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతుంటే ప్రేమించే వారితో ప్రేమించే వారికి ఆజ్ఞలు, ప్రేమించడానికి ఆజ్ఞలు లేవు. దేవుని ప్రేమిస్తున్నాడు. ఎస్, ఎవ్రీబడి లవ్స్ గాడ్. దేవుని అందరినీ ఈరోజు దేవుడు కొలత ఇస్తున్నాడు. నిజంగా నా దేవుని ఎంత ప్రేమ, నా దేవుడు నాకు ఎంత ప్రయారిటీ అంటే, ఇఫ్ యూ గివ్ యువర్ ఫస్ట్ అండ్ ద బెస్ట్ టైమ్ టు గాడ్, then God will be pleased in your faith. రెండోదిగా చూసినప్పుడు యోహాను సువార్త మనందరికీ తెలిసింది. నేను దీని మీద ఎక్కువ స్ట్రెస్ చేయను. 3:16 దేవుడు మరి తెలిసింది, దేవుడు లోకమును ఎంతో 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 మామూలు కాదమ్మా, లవ్ దట్ వర్డ్, ఎంతో ప్రేమించను కాగా
ఆ? ఆ. ఆ. నశింపగా రక్షించు నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. ఈ కేవ్ అంటాడు, వెన్ యు లవ్ గాడ్ యు విల్ గివ్ టు గాడ్. నేను దశం భాగాలు వచ్చి మాట్లాడట్లేదు, మీరేం వరి వద్దు, నేను ఆఫరింగ్ కూడా తీసుకోండి. గివింగ్ గాడ్. దేవుడు నిజంగా ఆయన ప్రియ కుమారుణ్ణి ఆ శిలువలో బలిగా అర్పించాడు టు ప్రూవ్ హిస్ లవ్. ఆయన ప్రేమను రుజువుపరచడానికి ఆయన మన కొరకు మనం నశించేవాడిగా ఉండకుండా రక్షింపబడి నిత్య జీవం పొందినట్లు మనకు అనుగ్రహించాడు. ఆయన మనకు అనుగ్రహించినప్పుడు మనం ఏమి ఇవ్వగలుగుతాం? వాట్ కెన్ వి గివ్ టు హిమ్? నథింగ్ టు డూ విత్ మనీ. డబ్బులే కాదు, మళ్ళీ మనం కీర్తనకారుడు అంటే 51వ కీర్తనలో నేను రెఫరెన్స్లు ఏమి చాలా ఉంటాయి. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలులు అంటాడు. విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలు అంటే ఆ విరిగి నలిగిన హృదయము నువ్వు దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? అందుకే పౌలు అంటాడు, కొరింథీయులు అంటాడు, ఏమంటాడు, ఇంతవరకు మనము పాపమునకు దాసత్వం చేత ఇప్పుడు పరిశుద్ధతకు దాసత్వం చేత లెట్ us be slave to the holiness అంటాడు. ఆ పరిశుద్ధతకు ఉంటున్నావా? నువ్వు పరిశుద్ధతలో దేవునితో జీవిస్తున్నావా? దేవునికి ఇవ్వగలుగుతున్నావా? నీ ప్రతి ఒక్క ఈ లోకంలో ప్రతిదీ విడిచిపెట్టి can you give yourself to God? Giving to God. నిన్ను నువ్వు సమర్పించుకోగలుగుతున్నావు. యాకోబులు అంటాడు, సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. మిమ్మల్ని మీరు దేవునికి అప్పచెప్పుకున్నాడు. అప్పుడు సాతాను ఎదురించి, అప్పుడు సాతాను మీ నుంచి పారిపోతుంది. ఇది చాలాసార్లు ఏం చేస్తాడు, ఆ మొదటి పార్ట్ చేయకుండా రెండో పార్ట్ అవ్వాలి. రెండో పార్ట్ చేయరు కదమ్మా. నువ్వు దేవునికి నిన్ను సమర్పించుకోకుండా సాతాను ఎదురించినా కూడా వాడిని చేయించలేవు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, టోటల్ సబ్మిషన్. దేవునికి సమర్పించుకోగలుగుతాం, దేవునికి ఇవ్వగలుగుతున్నాం. ఆయన తన ప్రాణమును ఆ సిలువలో నీ కొరకు పెట్టగలిగినప్పుడు నువ్వు ఆయనకు ఏమి ఇవ్వగలవు? గ్రంథకర్త మాట్లాడతావు కదా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలున, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలున అంట. వేలాది నదులంతా తైలం ఇస్తే సరిపోతా? గర్భఫలంలో పుట్టిన నా యొక్క జ్యేష్ఠపుత్రుని దేవా ఏమిస్తే చనిపోతుంది నీకు? వాక్యం ఈసారి అనిపిస్తుంది, ఆయన చేసిన కార్యముకు ఏమిచ్చినా తక్కువ, ఏమిచ్చినా తక్కువ. ఇది అని ఏం కొలతలేదు. గివింగ్ టు గాడ్. ఆర్ యు రెడీ టు గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్? ఒకవేళ నువ్వు ఇవ్వగలిగితే దేవుడు తను తాను సమర్పించుకున్నాడు. మూడవ విషయంలో ఇప్పుడు దేవుడు నిజంగా ప్రేమిస్తే ఒక మాట చూస్తాను. అదే యోహాను సువార్తలో 21వ అధ్యాయం 15వ వచనంకి వెళ్దాం. ఇక్కడ చూడండి పిల్లలు, దేవుని మాట చెప్తున్న పిల్లలు, ఒక మాట చూద్దాం పిల్లలు. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను ఏమంటుండమ్మా, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అతన్ని అడగగా అతడు అవును ప్రభువా ప్రేమిస్తున్నాను అన్నాడు. అందుకు యేసు ఏమన్నాడమ్మా? హల్లెలూయా. నిజంగా యేసు ప్రభు అడుగుతున్నాడు, డూ యు రియల్లీ లవ్ మీ? yes లార్డ్. మనందరిలాగానే అవును ప్రభు నేను ప్రేమిస్తు, దెన్ డూ దిస్. ఏమంటాడమ్మా? దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయడము. ఆయన ఏదైతే పని చెప్పాడో, ఏ పని అయితే చేయమన్నాడో, సంఘం ఆ పనిని చేయాలి. క్రీస్తు యొక్క పరిచర్య కొనసాగించాలి. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి నా యొక్క సిలువ సువార్తమానము ప్రకటించాలి. యేసు ప్రభు ఆయన చేయింది మన ఏది కూడా చేయలేదు. అపోస్తలుల కార్యములో అయితే జీసస్ వాస్ డూయింగ్ అండ్ ప్రీచింగ్. యేసు చేయుచు బోధించుచుండెను అంటాడు.
ఈరోజు అంటున్నాడు, థర్డ్ థింగ్ ఈస్ దట్ ఇఫ్ యు లవ్ గాడ్ యూ విల్ డూ సంథింగ్ ఫర్ గాడ్. దేవుని కొరికి ఏం చేస్తున్నాము ప్రశ్న వేసుకున్నాను. నేను ఎవరిని నిందిస్తలేవని అడతారు. ఈరోజు నిజంగా దేవునికి నేనేం చేస్తున్నాను, వాట్ ఐఎమ్ డూయింగ్ టు గాడ్. అంతసేపు దేవుని అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా, అది ప్రభా, ఇది ప్రభా, ఇందులోనే పెంచి ఉన్నాం. ఈరోజు నేను దేవునికి ఏం చేస్తున్నాను, వాట్ ఐఎమ్ డూయింగ్. గాడ్ సేస్ ఇఫ్ యూ రియలీ లవ్ మీ, నా గొర్రెలను మేపము అన్నాడు, గొర్రె పిల్లలను కాయము అన్నాడు. నిజంగా యేసు ప్రభువారు 3 సార్లు సీమోను అన్నాడు, 3 సార్లు కూడా he said something. ఇక్కడ లవ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. దేవుడు క్లియర్గా ఉన్నాడమ్మా, దేవుడు నేను ప్రేమిస్తాను, అన్ని ప్రేమిస్తున్నావు రైట్, చూపించు. గాడ్ సేస్ షో మీ యువర్ లవ్. నిజంగా నువ్వు ప్రేమిస్తే దాని ప్రకారం చేయగలగాలి. ప్రభు చెప్పిన దాని ప్రకారం నువ్వు చేయగలిగినప్పుడు ప్రేమించేవాడు. నిజంగా ప్రేమలో ఉన్నామా లేదా అనేది దేవుడు 3 కొలతలు ఇచ్చాడు. చివరిగా చూసినప్పుడు ఇక్కడ వాక్య భాగంలో చూసినప్పుడు మన 21వ వచనం కొద్దిగా ఏమన్నా ఒక మాట చెప్తున్నాడు. ఏమంటాడు, ఎవరైనా నువ్వు దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనని ఆజ్ఞను మనము ఆయన వల్ల పొందుకున్నాం. గాడ్ ఈస్ గివింగ్ ఏ కమాండ్మెంట్ టు లవ్ యువర్ బ్రదర్. ఇది ఆజ్ఞ ఏంది పిల్లరా. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు సోదరుని యు మస్ట్ అంటాడు ఇంగ్లీష్లో, యు మస్ట్ లవ్ యువర్ బ్రదర్. యూ క్యాన్ లవ్ యువర్ బ్రదర్ అని లేదు, యూ మస్ట్ అంటాడు. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. విశ్వాసితో మాట్లాడుతున్నప్పుడు అంటాడు, ఇది ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆజ్ఞ అంటుండు. నిజంగా దేవుని ఆజ్ఞ నీకు విలువైందంటే దేవుని వాక్య ప్రకారం అంటాడు, యూ మస్ట్ లవ్ యువర్ నేబర్. నేను ప్రేమించను అనడానికి ఆస్కారం లేదు, యూ హ్యావ్ టు అంతే. ఒక మాట చూస్తాను పిల్లలు, ఒక వాక్య చూపించాలని ఆశ కలిగి ఉన్నాను పిల్లలు. దేవుని వాక్య భావంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. అక్కడ చూడండి, ఒక చక్కని మాట అంటాడు, నేను ప్రేమించను, నేను కోపంగా ఉంటానంటే ఒక చక్కని మాట రాస్తాడు. 5వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమంటుండమ్మా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు ఏమంటుండు, విమర్శకు లోనగును. తనను సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు ఏమంటున్నామా, మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి. యేసయ్య రక్షక. చూసమ్మా, జాగ్రత్త సుమి. దేవుని ప్రేమించడం కాదు. వెన్ యూ సే దట్, ఇఫ్ యూ సే యూ ఫూల్ అన్నావు అనుకో, నీ సహోదరుని, నీ యొక్క బ్రదర్ను ఒక ఫూల్ అంటే యూ విల్ బీ ఇన్ డేంజర్ ఆఫ్ ది జడ్జ్మెంట్ అంటాడు. ఆ తీర్పులోకి వస్తావు. ఇఫ్ యూ సే యూ ఫూల్ అంటే చాలు, నువ్వు ఆ తీర్పులో నిలబడతావు అంట పిల్లలు. యేసయ్యా విశ్వాసిని కాలిపిలి విశ్వాసిని అయిపోయినాను కాదు. నిజంగా జీసస్ టీచింగ్, నిజంగా ఈ మధ్యకాలంలో యేసు ప్రభు బోధనల గురించి మాట. నిజంగా యేసు ప్రభు నిజంగా కొన్ని లివింగ్ ఎ బిలీవర్స్ లైఫ్ ఈజ్ ఎ టఫ్ థింగ్. ఇట్స్ నాట్ ఈజీ. అందుకే దేవుడు అంటాడు, ఇట్స్ ఎ కమాండ్మెంట్, యూ హ్యావ్ టు లవ్ హిమ్. ఎస్, నీ సహోదరుని వల్ల నీ ఇబ్బంది ఉంది, స్టిల్ యూ హ్యావ్ టు లవ్ హిమ్. నా సహోదరుతో నాకు చాలా ఆయాసం ఉంది, ఎస్ ఐ నో, బట్ స్టిల్ యూ హ్యావ్ టు లవ్ హిమ్. యూ కెనాట్ సే యూ ఫుల్ బికాస్ యూ ఇన్ డేంజర్ ఆఫ్ ది జడ్జ్మెంట్ అంటాడు. నీ జడ్జ్మెంట్లో నువ్వు తీర్పులోకి రాకుండానట్లు వాడు నిజంగా ఫుల్ అయినా, యూ కెనాట్ సే దట్ యూ ఆర్ ఎ ఫుల్. యూ హ్యావ్ టు లవ్ హిమ్. ఎందుకంటే పిల్లల దేవుని వాక్యం చెప్తుంది కూడా, మనం ఒకవేళ ఆలోచిస్తే మన విస్తారమైన పాపములో దేవుడు మనల్ని క్షమించినప్పుడు,
అందుకే వాక్యం పైన అందుకే అంటాడు కదా, ఎట్ వి వర్ సిన్నర్స్, మనం ఇంకా పాప దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. అంత ఆయన ప్రేమించినప్పుడు ఈ కొద్దిపాటి ఏమంటాడు, ఒక 1000 రూపాయలు అన్యాయం చేస్తాడేమో, 2000 అన్యాయం చేస్తాడో, ఏదో అన్యాయం చేసి ఉంటాడు. నీకు అంతకంటే ఎక్కువ కాదు కదా. బట్ స్టిల్ యూ హ్యావ్ టు లవ్ హిమ్. ఇట్స్ టఫ్, బట్ గాడ్ సేస్ యూ హ్యావ్ టు లవ్. అండ్ సేస్ ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్. అది దేవుని వలన పొందుకున్న ఆజ్ఞయం. ఇంకోటి ఏమంటారు తెలుసమ్మా, నువ్వు ఆల్టర్ దగ్గర గిఫ్ట్ తీసుకొస్తే అంటాడు, లీవ్ యువర్ గిఫ్ట్ దేర్ అంటాడు, గో అండ్ పాసిఫై విత్ యువర్ బ్రదర్ అంటాడు. నీ సహోదరులతో నువ్వు అక్కడ పోయి కాంప్రమైజ్ అయిన తర్వాత నా అంటాడు. బలులు అర్పించే తర్వాత సంగతి దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో వస్తుంది. అందుకే యోహాను ఇక్కడ చక్కగా రాస్తున్నప్పుడు, ఎందుకంటే దేవుడు ప్రేమమై ఉన్నాడు కాబట్టి మీది వచనాల్లో గమనిస్తే ఉంటాడు కదా, ఎవరైతే నిలిచాడు, గాడ్ వాంట్స్ ఎవ్రీ వన్ టు బీ ఇన్ ఎ పర్ఫెక్ట్ లవ్, పరిపూర్ణమైన ప్రేమలో నిలిచిన వాడిగా ఉండాలంటాడు. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది ట్రబుల్స్, ఇఫ్ యూ క్యాన్ లవ్ యువర్ బ్రదర్, ప్రేమించగలిగితే ఆ యొక్క ఆజ్ఞలు. ఎందుకంటే ఆ మీది వచ్చినట్టు కదా, నువ్వు ఒకవేళ ప్రేమించకపోతే అంటాడు, ఒకవేళ నువ్వు దేవా నేను ప్రేమిస్తానంటే కనపడే నీ సహోదరుని నువ్వు ప్రేమించనిడలా, హౌ కెన్ యూ లవ్ మీ హోమ్ యూ కెనాట్ సీ అంటాడు. చూడని నన్ను ఎలా ప్రేమిస్తావని నేను నమ్ముతానంటే దేవుడు అంటాడు. దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. ఒకసారి ఆ వచనం చదువుకుని ముగించుకున్నాడు. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరిని ద్వేషించినడలా అప్పుడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. ఒకవేళ అంటుండే ఈరోజు నువ్వు కనపడే సహోదరిని ప్రేమించలేకపోతే యూ కెనాట్ లవ్ మీ. బిఫోర్ సేయింగ్ గాడ్ ఐ లవ్ యూ, వీ హ్యావ్ టు లవ్ యువర్ బ్రదర్ the same way. In spite of all the troubles, we have to love them. అలా దేవుని ప్రేమను కలిగిన వారిని ఒకరినొకరు ప్రేమించుకుంటూ దేవుని ఆజ్ఞలు నిలిచిండే వారికి ఉండడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించి అందరం లేచి నిల్చున్నాం. ప్రార్థన ప్రభుని ప్రార్థన ఆశీర్వాదం సెలకిత్తను. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పర్లకు తండ్రి, నీకు వేలాది స్తోత్రం. అవును నాయన, గొప్ప దేవుడవు నాయన, చక్కని మాటలు మా ముంచావు నాయన. అవును నాయన, ప్రేమలో ఎలా నిలిచి ఉండాలో నాయన మీరు మాకు నేర్పించారు. ఎందుకంటే మొదట మీరు మమ్మల్ని ప్రేమించున్నారు నాయన. మీరు ప్రేమించారు కాబట్టి, మీ ప్రేమ మాలో ఉంది కాబట్టి మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. మాలో ఏ ప్రత్యేకత లేదు, కానీ నాయన మీ ప్రేమలో నిలుచున్నామనడానికి 3 కొలతలు ఇచ్చారు నాయన. నీతో సహవాసంలో ఉన్నామా, నీ కొరకు ఏమైనా చేయగలుగుతున్నామా, నీ కొరకు పని చేసేవారిగా ఉంచున్నామా, మమ్మల్ని మేము కొలుసుకోవడానికి ఇచ్చిన కొలతలు బట్టి నీకు స్తోత్రం నాయన. అలాగే మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞను బట్టి నీకు స్తోత్రం నాయన. అతి పరిపూర్ణమైన ప్రేమలో నిలిచిన వారిగా ఒకరినొకరు ప్రేమించుకుని లోకంలో జీవించే వారి ఉండుటకు అతి సహాయం దయచేయండి. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధ వాక్యం చేయని వాక్యానుసారమైన జీవితం దయచేయండి. చేదొచ్చిన ప్రతి ఒక్క బిడ్డల సంఘమును మీరు ఆశీర్వాదాలతో నింపి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.